పుట్టగానే జైల్లో పుట్టాడే శ్రీకృష్ణుడు 8 ఏళ్ళు తల్లికి తండ్రికి దూరం అయ్యాడే, ఎక్కడో పెరిగాడే. అది కూడా దొంగ అని ముద్ర వేశారే. వెన్న దొంగే కదండి, వెన్నైనా పెన్నైనా. పుట్టగానే 30 హత్యా ప్రయత్నాలు ప్రపంచంలో ఎవడి మీదైనా జరిగాయి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడి మీదే జరిగాయి. 30 మీరు భాగవతం లెక్కపెట్టి చూసుకోండి. ఇంకో 2 ఎక్కువే ఉంటే కానీ తక్కువ ఉంటుంది. ఆ దుర్మార్గుడు అంత ప్రయత్నాలు చేశాడు. దిక్కుమాలిన మరణం. 7 రోజులు మృత శరీరం అలాగే ఉందండి. 8 మంది భార్యలలో ఒక్కరు లేరు. తల్లి లేదు, తండ్రి లేదు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు. మొత్తం యుద్ధం అయిపోయి కూడా గాంధారీదేవి కొడుకునే అనలేక నువ్వు చేసావు యుద్ధంలో కృష్ణుడికి శాపం వచ్చింది, ఏమనాలండి? అయినా పరమాత్మ పాండవుల్ని ఏమి అనద్దానండి. అది భక్త పరాయణత్వం. ధర్మరాజుని ఏమనద్దమ్మా, నేను భరిస్తాను. దిక్కు వాళ్ళని సావమన్నావు కదా, అలాగే చచ్చిపోతా. నా వంశం అంతా పోతుందన్న కదా, పోనీ ఏం పర్వాలేదు, నేను అన్ని భరిస్తా. పాండవుల్ని ఏమనకు. తాపురు పరమాత్మ ఎన్ని పడుంటాడండి. జగత్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ, జగత్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ.